దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న మాటలు ఇప్పుడు అక్కరకు రాకుండా పోతున్నాయా? అమెరికాలో ఉన్న తెలుగు సంఘాల్లో లుకలుకులు, ఆర్థిక అవకతవకలు, తెలుగు వాళ్ల బ్లాక్ మెయిలింగ్ దందాలు ఒక్కటేంటి అన్ని సంఘాల మెడకు చుట్టుకుంటున్నాయి. కోర్టులు, FBI దర్యాప్తుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. అందులో ఎంతో కీర్తి, ఘనకీర్తి సంపాదించిన తానా చుట్టూ ఇప్పుడు నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. కొందరు చేసిన పనికి అందరికీ మచ్చ తెచ్చే పరిస్థితి దాపురించింది. ఇప్పుడు అమెరికా ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, ప్రతిభావంతులకు అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తూ పోషిస్తున్న దేశం. మరి దేశం కాని దేశం వెళ్లి ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్న వారు ఏం చేయాలి? మాతృదేశం పేరు నిలబెట్టారు. కానీ అమెరికాలో తెలుగు సంఘాల మాటున ఏం జరుగుతుంది? లూప్ హోల్స్ ఉన్నాయి కదా అని వాడితే ఏం జరుగుతుందో ఆ మాత్రం కనిపెట్టలేకపోతున్నారా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. తాజాగా యాపిల్ కంపెనీలో పనిచేస్తున్న 185 మంది తెలుగు టెకీలను ఆ కంపెనీ ఉద్యోగాల నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించడంతో అసలు ఏం జరిగిందన్న స్టోరీ మొదలైంది. అక్కడితో మ్యాటర్ ఆగలేదు. విరాళాలు పొందిన తానాకు FBI, కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో హాజరు కావాలని చెప్పడంతో ఒక్కసారిగా మ్యాటర్ బ్లాస్ట్ అయింది. అమెరికాలోని తెలుగు సంఘాలు చేస్తున్న కథలన్నీ ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. కొందరు చేస్తున్న పనులకు సంఘాలే తలదించుకోవాల్సిన సీన్లు క్రియేట్ అవుతున్నాయి. ఎందుకు దశాబ్దాల ఘనచరిత్ర ఉన్న తానా అతీతమేమి కాదు. ఆ సంస్థలో ఒక మాజీ సభ్యుడు తన సొంత కంపెనీకి చేసుకున్న నిధుల మళ్లింపు ఇప్పటికే FBI దాకా వెళ్ళింది. మ్యాటర్ దర్యాప్తులో ఉంది, రికవరీ చేస్తున్నారు. ఇప్పుడు అంతకు మించిన కథలు అమెరికాలోని తెలుగు అసోసియేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఓవైపు ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్, ఇంకోవైపు US ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ రంగంలోకి దిగడంతో మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రాం ద్వారా విరాళాలు అందుకుంటున్న తెలుగు అసోసియేషన్ల కథ మొత్తం మారిపోతుంది. అమెరికాలో తెలుగు సంఘాలకు లెక్కే లేదు. ముందు తానా, నాటా, ఆట, టాటా ఇలాంటివి కొన్నే ఉండేవి. కానీ రాను రాను గల్లీకో తెలుగు సంఘం అన్నట్లుగా సీన్ మారిపోయింది. ఎందుకంటే కులాల కుంపట్లు, పైచేయి తమదే ఉండాలన్న ఆధిపత్య ధోరణితో విపరీతంగా తెలుగు సంఘాలు పుట్టుకొచ్చాయి. ఇందులో ఎవరి సీన్ వారిదే. ఈ సంఘాలు నిత్యం నిధుల వేటి లక్ష్యం అన్నట్లుగా డీలింగ్స్ చేయడం మొదలుపెట్టాయి. మొత్తం ఫండ్ రైజింగ్ చుట్టూనే వీటి మ్యాటర్ తిరుగుతుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. నిజానికి అమెరికా వచ్చే తెలుగు వారికి ఏ కోర్సులు, ఏ యూనివర్సిటీలు బాగున్నాయి, ఉద్యోగ కల్పన, అమెరికాలో ఉన్న తెలుగువారు ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేయడం, ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని త్వరగా ఇండియాకు పంపడం, ఎవరైనా న్యాయపరమైన చిక్కుల్లో ఉంటే వారికి లీగల్ హెల్ప్ చేయడం, అమెరికాలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం, ఇలాంటివెన్నో చేయాలి. ఇవి చేయాలంటే నిధులు కావాలి. మరి వందలాదిగా ఉన్న అమెరికా తెలుగు సంఘాలకు పెద్ద మొత్తంలో నిధులు విరాళంగా ఇచ్చేదెవరు? సరిగ్గా అక్కడే గేమ్ ప్లాన్ మొదలు పెట్టారా అన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది. సొంత లాభం కొంత చూసుకోకుండా ఎవరు ఏ సేవా కార్యక్రమాలు చేయరు. విరాళమిస్తే తీసుకోవాలి, కానీ లూప్ హోల్ ఉంది కదా అని వాడేయకూడదు. ఎవరికి దొరకబోమనుకునే ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు పనికిరాదు. మరి అమెరికా తెలుగు సంఘాలు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాయో అర్థం కాని పరిస్థితి. అసలే అమెరికా ఆర్థిక మోసాలను అక్కడి దర్యాప్తు సంస్థలు పసిగట్టలేవనుకున్నారా? లైట్ తీసుకున్నారా? తాము చేసింది బయటకు రాదనుకున్నారో ఏమో గాని ఫైనల్ గా టైం వచ్చేసింది. అమెరికా తెలుగు సంఘాల్లోని కొందరు చేసిన పనికి విరాళాలు ఇచ్చినట్లు నటించిన వారు, తమ కంపెనీలను బోల్తా కొట్టించిన వారు, విరాళాలు పొందిన సంస్థలు ఇప్పుడు అన్ని మూకుమ్మడిగా ఇరుక్కునే పరిస్థితి దాపురించింది. యాపిల్ కంపెనీలో సీనియర్ మేనేజర్ క్యాడర్ నుంచి ఎంట్రీ లెవెల్ ఎగ్జిక్యూటివ్ల వరకు మొత్తం 185 మంది తెలుగు ఉద్యోగుల్ని తొలగించారు. కారణం యాపిల్ మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రామ్ ను దుర్వినియోగం చేయడమే. ఇదేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికాలో ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేసే ఉద్యోగి ఏదైనా స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇచ్చారనుకుందాం. అప్పుడు ఆ సదరు కంపెనీ కూడా ఉద్యోగుల్లో ఇలా దాతృత్వ భావన పెంచేందుకు అంటే విరాళాలు క్రమం తప్పకుండా ఇవ్వాలని ప్రోత్సహించే క్రమంలో ఉద్యోగి ఎంత నిధిని డొనేట్ చేస్తాడో అంతే మొత్తం సదరు కార్పొరేట్ సంస్థ కూడా అదే NGOకి నిధులు విరాళంగా ఇస్తుందన్నమాట. చెప్పాలంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మాదిరే. కానీ ఇందులో కంపెనీ ఆశయం గొప్పది. అయితే అదే లూప్ హోల్ ఉపయోగించి కొందరు తెలిసిన తెలుగు ఉద్యోగులతో ఇలా డబ్బులు విరాళంగా ఇస్తున్నట్లు ట్రాన్స్ఫర్ చేయడం,
సదరు కంపెనీ కూడా ట్రాన్స్ఫర్ చేయగాని వాళ్ళ డబ్బులు వాళ్లకు తిరిగి ఇచ్చేయడం ఇలాంటి కథలు జరిగాయి. ముఖ్యంగా యాపిల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇందులో ఏదో రింగ్ నడుస్తుందని అనుమానించింది. వెంటనే ఇంటర్నేషనల్ రెవెన్యూ సర్వీస్ కి కంప్లైంట్ చేసింది. అందులో భాగంగానే ఈ స్కామ్ మొత్తం బయటపడింది. అమెరికా తెలుగు సంఘాల్లోని కొందరు ఇలాంటి లూప్ హోల్స్ ద్వారా ఫండింగ్ పొందేందుకు చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరినీ తలదించుకునేలా చేసిందంటున్నారు. చెప్పాలంటే అమెరికాలోని తెలుగు సంఘాలకు ఇది చాలా కష్టకాలం. ఎలా అంటే తానాకు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. తానాకు సంబంధించిన మొత్తం సమాచారంతో కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఆ సమాచారాన్ని ఎఫ్బీఐకి కూడా మెయిల్ చేయాలని ఆదేశించింది. ఫిజికల్ డాక్యుమెంట్లతో పాటు ఎలక్ట్రానిక్ డేటా కూడా తీసుకురావాలన్న కోర్టు ప్రతి లావాదేవీకి సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆదేశించింది. కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు ఆదేశాలు ఇప్పుడు అమెరికా తెలుగు కమ్యూనిటీలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు అమెరికాలో తెలుగువారి పరిస్థితి ఏంటంటే అన్ని కార్పొరేట్ కంపెనీలు ఈ బ్యాక్గ్రౌండ్ నుండి ఎవరైనా వస్తే అలర్ట్ గా ఉండే పరిస్థితిని తీసుకొచ్చాయి. సామాజిక సేవ, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు ఏర్పడ్డ అమెరికా తెలుగు సంఘాలు ఇప్పుడు మనోళ్లకు దారులు మూసేసే పరిస్థితి తీసుకొచ్చాయా అన్న చర్చ జరుగుతోంది. 2018లో ఓ తెలుగు అసోసియేషన్ కి చెందిన కీలక వ్యక్తి ఈ మ్యాచింగ్ గ్రాంట్ మోసానికి పాల్పడ్డాడని, ఆ తర్వాత చాలా తెలుగు సంఘాలు కూడా అదే బాటలో నడిచాయని, అందుకే ఇప్పుడు పరిస్థితి రోడ్డున పడిందన్న టాక్ నడుస్తోంది. మేమేం చేయలేదు, మాకు తెలియదు, సంబంధం లేదు అనడానికి వీల్లేదు. గూగుల్ టేక్అవుట్, వాట్సాప్ మెసేజెస్, ఈమెయిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఆధారాలుంటాయి. ఫండింగ్ ఎలా బెండింగ్ అయిందో తెలుస్తారు. మ్యాచింగ్ గ్రాంట్ మోసాలే కాదు, అమెరికన్ దర్యాప్తు సంస్థలు ఇంకిన్ని రకాల నేరాలను పసిగడుతున్నాయి. అమెరికన్ తెలుగు సంఘాల్లో చెక్ రేటింగ్ అథారిటీ కలిగి ఉన్న ఓ వ్యక్తి $2,50,000 ఇండియాకు పంపి వ్యక్తిగత లాభం పొందారని, అది ఎన్జీఓ బైలాస్ ను ఉల్లంఘించడమే అని గుర్తించింది. సో మనోళ్లు అమెరికాలో చేస్తున్న పనులు అందరినీ తలదించుకునేలా చేస్తున్నాయి. కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టులో వచ్చే తీర్పుపైనే తెలుగు సంఘాల భవితవ్యం ఆధారపడి ఉంది. ఎస్, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే కార్పొరేట్ సంస్థల నుంచి పద్ధతి ప్రకారం మ్యాచింగ్ గ్రాంట్స్ పొందుతున్న అమెరికన్ తెలుగు సంఘాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎటొచ్చి డొనేషన్లను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేసినట్లు తేలితేనే నష్టం. అందుకు సహకరించిన వారికి ఇబ్బందులు తప్పవు. అదే సమయంలో సంఘాలు కూడా కోర్టు కేసులు, దర్యాప్తులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. జనవరి నుంచి 2024 డిసెంబర్ దాకా తానా కార్యకలాపాలకు సంబంధించిన వివరణాత్మక రికార్డులను ఎఫ్బీఐ, ఐఆర్ఎస్ అలాగే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ జాయింట్ గా తానాకు నోటీసులిచ్చాయి. ఇదంతా మ్యాచింగ్ గ్రాంట్స్ ఎలా పొందారు, అన్ని సక్రమంగానే వచ్చాయా లేదా అన్నది ఇప్పుడు చెక్ చేయబోతున్నారు. తానకు ఈ మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రాం విరాళాలు ఒక తలనొప్పైతే, ఇప్పటికే తానా ఫౌండేషన్ నిధుల మళ్లింపు వ్యవహారం చర్చనీయాంశమైంది. ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు $3 మిలియన్ పైగా నిధులను తన సొంత సంస్థకు మళ్లించినట్టు ఆరోపణలొచ్చాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన తానా బోర్డు మీటింగ్ పెట్టుకుని ఆయన నుంచి రికవరీ చేసే చర్యల్లో ఉన్నాయి. నిధులు మళ్లింపు నిజమేనని, అది తన సొంత నిర్ణయమని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తానని శ్రీకాంత్ పోలవరపు చెప్పుకొచ్చారు. ఇలా దారి మళ్లించిన ఫండ్స్ ను పూర్తిగా తిరిగి రాబట్టేందుకు తానా బోర్డు చట్టబద్ధంగా ఎఫ్బీఐ సాయంతో ముందుకు సాగుతోంది. నిజానికి ఎఫ్బీఐకి తానా అందించిన ఫిర్యాదులో గత 15 ఏళ్లుగా అనేక ఆర్థిక అవకతవకలు జరిగాయని ప్రస్తావించారు. మ్యాచింగ్ గ్రాంట్ కుంభకోణం, మనీ లాండరింగ్, ఇతర ఆర్థిక నేరాలు సైతం జరిగాయన్నారు. ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని తానా సభ్యులు అందించిన ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ ఫండ్ డైవర్షన్ కేసు ఇలా ఉంటే, మ్యాచింగ్ గ్రాంట్ల వ్యవహారంపైన ఎఫ్బీఐ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఈ కేసులన్నీ చూస్తుంటే ఎక్కడి తానా ఇప్పుడు ఎక్కడుంది అన్న ప్రశ్నలు రాక మానవు. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి లాభాపేక్ష లేని సంస్థగా 1978లో అధికారికంగా ఏర్పాటైన తానా ఇప్పుడు ఎఫ్బీఐ, అమెరికా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఉనికికే ప్రమాదం వచ్చేలా ఉందని ఎన్ఆర్ఐలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలో తెలుగు జనాభా పెరిగే కొద్దీ, ఆదాయాలు పెరుగుతున్న కొద్దీ కొత్త తెలుగు సంఘాలు పుట్టుకొచ్చాయి. చాలా వరకు ఆధిపత్యంతోనే వచ్చాయంటారు. ఆట వంటి సంఘాల్లో ఎలక్షన్లు కూడా సరిగా జరపలేని పరిస్థితి. మళ్లీ ఫిబ్రవరిలో ఎలక్షన్ జరగనుంది. అమెరికన్ తెలుగు సంఘాలు పోటాపోటీగా సంబరాలకు ప్లాన్ చేస్తుంటాయి. మిగతా వారికంటే గొప్పగా ఉండేలా సీన్లు క్రియేట్ చేస్తుంటారు. సంఘాల సంగతి అలా ఉంటే, అమెరికా వెళుతున్న తెలుగువారిలో కొందరు అస్సలు పని మానేసి మనోళ్లనే బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారన్న మ్యాటర్ ఇటీవలే బయటకొచ్చింది. డల్లాస్లో ఓ గ్రాసరీ స్టోర్కు వెళ్లిన కొందరు తూకాల్లో లోపాలున్నాయని వీడియో తీశారు. తరువాత గ్రాసరీ స్టోర్ యజమానిని బెదిరించి $1,00,000 ఇవ్వకపోతే అధికారులకు వీడియోలు పంపుతామని బెదిరించారన్న ఆరోపణలొచ్చాయి. దీంతో సదరు స్టోర్ ఓనర్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో కేసులు పెట్టడం కూడా జరిగిపోయాయి. ఈ మ్యాటర్ కాస్త వైరల్ గా మారింది. తెలుగు వాళ్లనే బ్లాక్ మెయిల్ చేయటం ఏంటన్న చర్చ జరిగింది. ఇలా పరువు తీసుకుంటారా అన్నది హాట్ డిబేట్ అయ్యింది. తొలితరం తెలుగువారు 1960-70లో డాక్టర్లుగా అమెరికాకు వెళ్లారు. చాలా హుందాగా, గౌరవప్రదంగా, ప్రశాంతంగా ఉండే పరిస్థితి. ఆ తరువాత 1985-95లో ఇంజనీర్స్ వెళ్లటం మొదలుపెట్టారు. భవిష్యత్పై, సంపాదనపైనే ఫోకస్ పెట్టి అమెరికాలో జీవితాలు గడిపారు. కానీ ఇప్పుడు అమెరికాలోని తెలుగువారిలో మునుపటి భయం తగ్గింది. కారణం, రెండేసి ఉద్యోగాలు చేయటం, సంపాదన పెరగటం, అదే సమయంలో రియల్ ఎస్టేట్ నుంచి గ్యాస్ స్టేషన్స్, ఇలా రకరకాల వ్యాపారాలు చేస్తుండటం తెలుగువారి ప్రాబల్యాన్ని పెంచాయి. అయితే ఇప్పుడు ఈ మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రామ్ స్కామ్స్ తో తెలుగు సంఘాలకు సమస్య వచ్చిపడింది. అలాగే అమెరికాలోని తెలుగువారంటేనే అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ దేశానికి వెళ్ళినా మనోళ్లు జాతి గౌరవం నిలుపమన్నారు గాని పరువు తీయమనలేదు. ఇప్పటికీ జరిగిన నష్టం చాలు. ఇకపై ఇలాంటి తప్పులు లేకుండా చూసుకోవడం అమెరికాలో ఉన్న తెలుగువారి అందరి బాధ్యత. విదేశాల్లో భారతదేశ గౌరవ ప్రతిష్టలు పెంచాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. For more videos like this, subscribe Big TV channel.